స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని, క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. ఎల్లాకి కనబడెను ఆరు పావురములు, బెన్హాకు కనబడెను ఏడవ పావురము. ఎల్లాకి కనబడెను ఆరు పావురములు, బెన్హాకు కనబడెను ఏడవ పావురము. స్వస్థతనిచ్చిన కుశల పావురము, స్వస్థతనిచ్చిన కుశల పావురము. పక్షిరాజును నడిపించే పావురము, పక్షిరాజును నడిపించే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. మొదటి స్వారీలో కనబడిన పావురము, వధువు స్వారీని నడిపించే పావురము. మొదటి స్వారీలో కనబడిన పావురము, వధువు స్వారీని నడిపించే పావురము. ఎటువంటి చేదు లేని పావురము, ఎటువంటి కక్ష లేని పావురము. తలరాయి ప్రేమ నింపే పావురము, తలరాయి ప్రేమ నింపే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి అయ్యున్న పావురము. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి అయ్యున్న పావురము. కుమారుని స్వాస్థ్యం పంచే పావురము, కుమారుని స్వాస్థ్యం పంచే పావురము. మూడవ ఈక్కును జరిగించే పావురము, మూడవ ఈక్కును జరిగించే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని, క్రీస్తు
క్రీస్తు స్వభావము ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనినో. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అలాగే ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ప్రార్థించేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఇదిగో ప్రభా, మరొకసారి నాయనా నీ వాక్యం పక్షముగా నిలబడటానికి ఈ చెన్నై పట్టణంలో ఈ చిన్న నాయనా వధువుకు నీ యొక్క వాక్యమును ప్రభా ప్రచురపరచటానికి నీవిచ్చిన ఈ కృప కొరకై వందనాలు. నాయనా, మీరు రంగం మీదకి రండి, నాతో మాతో ఇక్కడ చేరువచ్చునని బిడలతో మాట్లాడండి. అలాగే నాయనా, ఈ యొక్క వాక్యము ఎక్కడికైతే వెలుగుగా ప్రసరిస్తుందో అక్కడ తప్పకుండా ఒక కార్యం చేయి నాయనా. వెలుగును ప్రసరింప చేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడని ప్రభా మేము ఈ అంశమును ధ్యానం చేస్తున్నాం. ప్రభా, ఈ గడియ వర్తమానికుడు ఏదైతే ఈ కాలానికి బోధించాడో అందులో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా కృపదాయిచ్చి సమస్తమును సమకూర్చి జరిగించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనం ధ్యానించిన దాన్ని కొనసాగిద్దాం. అంశము వెలుగును ప్రసరింపచేయు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనము మొట్టమొదటిగా యోసేపు యొక్క కళను గూర్చి మనం చూసి ఉన్నాం. దేవునికి స్తోత్రం.
పిల్లరా, ఆ దినములలో దేవుడు మాట్లాడటానికి ఒక కళను వాడుకున్నాడు. దీని ప్రవక్త అంటున్నాడు, ఇది రెండవ విధానం అంటండి. దేవునికి స్తోత్రం. నా మాట గమనించారా? ఆయన దర్శనముల ద్వారా మాట్లాడతాడు, ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు, అలాగే ఆయన కళ ద్వారా కూడా మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, కానీ ప్రవక్త అంటున్నాడు, అన్ని కళలు అలాంటివి కాదు. ప్రతి కళను మనం నమ్మవలసిన పని లేదండి. ఎందుకంటే కొందరికి కళలు వచ్చును కానీ వారికి లేకపోతే ఆ కళలకు ఎట్టి అర్థము ఉండదంట. కొంతమంది తినేటటువంటి ఆహారము మితిమీరి తినటం ద్వారా అరక్కపోయినా కొన్ని కళలు వస్తాయండి. అరక్కపోతే సరైన నిద్ర రాదు కదా. ఆ సరైన నిద్ర రానప్పుడు ఎలాంటి కళలు వస్తాయి? పీడకలలో వస్తాయి. ఆ పీడకళకు అర్థం చెప్పమంటే దానికి అసలు అర్థమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అన్ని కళలు కావు. ఓకే, అన్ని కళలు దేవుని మూలంగా కలిగినవి కూడా కావు. చాలా మంది అడుగుతా ఉంటారు, అయ్యా దేవుని కళ విషయంలో పరిశుద్ధులకి వస్తేనే కళ, లేకపోతే అందరికి వస్తుందని. నెబుకద్నెజరు కళ వచ్చింది. నెబుకద్నెజరు పరిశుద్ధుడేం కాదని. ఎందరో కళలు కన్నారు. కళలు కన్నిన వారు అందరూ కూడా పరిశుద్ధులు కాదు. కానీ దేవుడు ఒక విషయాన్ని బయలుపరచడానికి, ఒక వ్యక్తిని రంగం మీదకి తేవటానికి రాజైన నెబుకద్నెజరుకి దేవుడు ఏమిచ్చాడు? కళలో మాట్లాడాడు. అలాగే యోసేపుని రంగంలోకి తేవటానికి కూడా, దానియేలు తేవటానికి నెబుకద్నెజరు, యోసేపుని తేవటానికి ఫరో ఏం కన్నాడు? కళలు కన్నాడు. కాబట్టి పిల్లారా, ఈరోజు మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, చెన్నై వాసి అబ్దుల్ కలాం అనుకుంటా కదా, తమిళనాడే కదా అయింది. కాబట్టి అతడు ఏమన్నాడు తెలుసా? కళలు కనండి, సాకారం చేసుకోండి అన్నాడు. అంటే మీరు కన్న కళ నిజం చేసుకోండి. పాడు కళ కంటే మాత్రం కాదు. మంచి కళలు కనాలా, కళలు సాకారం చేసి, అది కాదు ఈ కళ. అది భౌతిక పరమైనటువంటి మోటివేషన్. అయితే ఇది దేవుని వాక్య నెరవేర్పు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ప్రతి కళ కార్యరూపం దాల్చదు. అయితే ఇక్కడ యోసేపును కూర్చున్నటువంటి ఈ కళ మనం చూస్తే అతడు చాలా నీతిమంతుడు. రెండవది, ఆ దినమందు అక్కడ ప్రవక్త లేడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు యేసు క్రీస్తుని గూర్చి అందరికీ చెప్పలే. మరియా పరిశుద్ధురాలు అని ప్రజలందరికీ సమాచారం ఇవ్వాల. ఆమెకు లేకపోతే ఆమెను ఎవరికి ప్రదానం చేశారో అతడు అభ్యంతర పడకుంటే చాలు. ఆమేన్. విశేషంగా సెలెక్టెడ్ పీపుల్, ఎవరికి ఆయన తెలియచేయాలో వారికే తెలియజేశాడు, కానీ అందరికీ తెలియచేయాల్సిన పని లేదు. అంతేనా? ఎందుకనంటే తెలియజేసినా వారు నమ్మరు, నవ్వుతారు. ఇప్పుడు యోసేపు నమ్మటానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి భయపడువాడు, నీతిమంతుడు. అయితే ఈమెను అందరిలో ఇప్పుడు ఏదైనా పొరపాటు ఒక వ్యక్తికి కనబడింది అనుకో, ఆ పొరపాటుని మనం ఏం చేస్తాం? అంతెందుకు భార్యాభర్తలైనా పర్సనల్గా ఏదైనా విషయం ఉంటే పర్సనల్గా చేయరు కొంతమంది. అదేం చేస్తారంటే పబ్లిక్లో అవమానపరిస్తే, విన్నారా? పబ్లిక్లో అవమానపరిస్తే బాగుంటుంది, ఇక ఎన్నడూ కూడా వారు నా జోలికి రారన్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ యోసేపు నీతిమంతుడు. చాలా భయంకరమైన నిజాన్ని, లేకపోతే అబద్ధము కానీ నిజం కానీ జీర్ణించుకోవటం కష్టమైన కార్యము. అవునా? తాను వివాహమాడబోయే స్త్రీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉండుట ఏ నీతిమంతుడైన భర్త అయినా కూడా
దాన్ని జీర్ణించుకోలేడు. ఓకేనా? అయితే ఇతడు ఆ భారాన్ని మోయాల. ఇతడు దాన్ని అక్కడ ఆమెకు ఇతడు సపోర్ట్గా లేకపోతే, వ్యభిచారం వలన కనుక ఆమె గర్భవతి అయి ఉంటే రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ఇజ్రాయేలు యొక్క చట్టం. అవునా? కాబట్టి ఆమె చావకూడదు. ఆమె చనిపోతే గర్భంలో ఉన్న శిశువు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన మరణించడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు తన కుమారునిగా పంపబోయే ఆ శిశువును కాపాడటానికి కలలో నుండి మాట్లాడాడు. దేవుడు తన వాక్యాన్ని కాపాడుకోవటానికి అన్ని వేళలా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆమె నీ ద్వారా ఆయనకి జరగవలసిన పని ఏదన్నా ఉంటే నీ తల మీద ఒక వెంట్రుక కూడా నేల మీద పడదు. ఎందుకనంటే నీ ద్వారా దేవుడు జరిగించాల్సిన ఆ పని నెరవేర్చు వరకు దేవుడు విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని పూర్తి చేయటానికి దేవుడు అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీవు వాక్యాన్ని కనుక ధైర్యంగా స్వీకరించావంటే, వాక్యాన్ని నీ హృదయంలో మోసుకుంటూ ఉన్నావంటే, వాక్యం కొరకు నీవు జీవించాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే నీకేమి నష్టము జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఏది జరగనివ్వడు. ఎందుకంటే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఏ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్న దేవునికి లేకుంటే వాక్యానికి హాని కలిగించడానికి ఏ శత్రువు కూడా పనిచేయడు. అందుకే పౌలు గారు అన్నాడు, మీలో ఎవరిని కలిగి ఉన్నారో మీరు తెలుసుకోండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. గ్లోరీ. నా మాట అర్థమవుతుందా? అంటే మీలో ఉన్న యేసయ్య, మీలో ఉన్న వాక్యము లోకంలో ఉన్న వారి కంటే లేకపోతే లోకంలో ఉన్నదానికంటే అతి శక్తివంతమైనది. అందుకని దేవునిని కలిగి ఉన్నవాడు కలవరపడడు. విశ్వసించువాడు ఆమేన్ కలవరపడనక్కరలేదు. దేవునికి స్తోత్ర. కాబట్టి బైబిల్ ఎంతో చక్కగా చెప్తుంది, దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసు? మనమే సమస్తాన్ని సమకూర్చుకుందాం అనుకుంటాం. నువ్వు నమ్మితే చాలు, మిగతా అన్ని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? నమ్మిన వానికి సమస్తము అంటే ఎవరు చూసుకుంటారు? నేను మొన్న గుంటూరులో 7 విమోచన నామములను గూర్చి నేను చెప్పానండి. చాలా అద్భుతమైన మెసేజ్. అదే మీకు చిన్న చిన్న క్లిప్స్ మన నాని తీసి పెట్టాడు. సో ప్రియులారా, మీరు గమనించాలి, అన్ని కాలాల్లో అన్ని వేళల్లో ఆయన మనను ఆదుకొనదగిన సహాయకుడు. కాబట్టి ఇప్పుడు మీరు లోతైన విషయాలు గ్రహించలేరు, కానీ మీకు అర్థం అవటానికి తగినట్టుగా నేను చెప్తా ఉన్నాను అంతే. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, యోసేపుతో చెప్తున్నాడు, అయ్యా ఆమెను చేర్చుకునేటకు నువ్వు భయపడవద్దు. ఆమె గర్భములో ఉన్న శిశువుకి నీకేం సంబంధం లేదు. ఆ శిశువు పరిశుద్ధాత్మ వలన కలిగింది. అయితే ఆమె నువ్వు చేర్చుకున్నావు కాబట్టి ఆ పుట్టబోవు శిశువుకు ఒక పేరు పెట్టాలి. ఆ పేరు యేసు. యేసు అను పేరునకు అర్థము రక్షకుడు అని అర్థము. అంతేగాని బాగా బాగా పిండి వంటలు చేసుకోవడానికి, వన్నారపేట వెళ్ళి కొత్త కొత్త బట్టలు తెచ్చుకోవడానికి, సెంటు కొట్టుకొని తిరగడానికి, అలంకరణలు వేసుకోవటానికి, అంతేనా? క్రిస్మస్కి ఒక చెట్టు, బైబిల్లో లేని చెట్లు పుట్టలో ఉన్నాయి. రొంప అనే నక్షత్రాన్ని వారు మోసుకొని వెళ్ళారంట. విన్నారా? ఆ చెట్టుకు వాళ్ళు నమస్కారం చేశారు. తమ్మూజు కాలంలో ఇర్మియా గ్రంథంలో ఉందండి. ఆ చెట్టు కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? పిండి వంటలు చేస్తున్నారంట. దీని గురించి మన సోదరులు చాలా మంది బోధిస్తున్నారు కాబట్టి నా అంశం అది కాదు. కానీ యేసు ప్రభువు
పుట్టాడు అనేది నిజమో, ఈ లోకానికి వచ్చాడు అనేది నిజమో, మరి 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాలు తండ్రి పనుల్లో ఉన్నాడు భూ సంబంధంగా, 3.5 సంవత్సరాలు పరలోక తండ్రి పనిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎలా జరిగాయంటే ప్రవక్తలు పలికిన మాటల యొక్క నెరవేర్పు. ఆమె ఒక్క మాట కూడా ప్రవక్తలు పలికిన విషయాల్లో ఎక్కడ తప్పిపోలేదు. ఇప్పుడు ప్రజలు ఎక్కడ తప్పిపోయారంటే వెలుగు ప్రసరించినప్పుడు వారిలో విత్తనం లేదు కాబట్టి వారు దాన్ని గ్రహించలేకపోయారు. ఇప్పుడు మీరు అంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీకే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో. యోసేపు నమ్మాడు. యోసేపు ఎందుకు నమ్మాడు? యోసేపులో దేవుని విత్తనం ఉంది. ఆ విత్తనం మీద కలలో అయినా వెలుగు ప్రసరించినప్పుడు యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు మనకి ఏదైనా బలహీనత వచ్చింది, అనారోగ్యమే మనలో ఉంటుంది, లేకపోతే ఏదైనా ఆర్థిక సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మీరు గమనించాలి, అది వచ్చినప్పుడు ప్రియులారా దేవుడు అన్నిటికీ సొల్యూషన్, దేవుడిని ప్రతి సమస్యకు జవాబిస్తాడు అని నేను చెప్పాను అనుకో, ఆమెనని ఇక్కడ చేయొత్తి వెళ్తారు. ఆమెన్ ఒకసారి చెప్పండి, ఆమెన్. మీకు ఆమెను నేర్పాలి నేను. కాబట్టి పిల్లారా ఆమెనని ఆ మెట్టు దిగి కింద డోర్ తీసిన తర్వాత వెంటనే అంతెందుకు మనమ్మే అంటది అప్పుడప్పుడు. కింద డోర్ తీసిన తర్వాత భాగ్యమ్మ విజయలక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్దామా, వెలుగు ప్రసరించినప్పుడు దాన్ని స్వీకరించాలి. వాక్యము వచ్చినప్పుడు స్వీకరించే ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం విత్తనమైతే ఆ వాక్యము ప్రసరించినప్పుడు నీ నమ్మకము ఓపెన్ అయినప్పుడు నీకు స్వస్థత దొరుకుతుంది. నీవు చీకటిలోనే ఉన్నావు, చీకటి అంటే అవిశ్వాసం. ఓకే, ఈ అవిశ్వాసం అనే చీకటిలో ఉన్నావు. ఎంత వాక్యము ప్రసరించినా విత్తనము మొలకెత్తదు. నా మాట అర్థమవుతుందా? నీకు దాని మీద ఎంత వాక్యం అనే సూర్యుడు ఉదయించినా నువ్వు ప్లాస్టిక్ డబ్బాలో విత్తనాన్ని పెట్టి లోపల ప్యాక్ చేసావు, అప్పుడు ఆ పవర్ నువ్వు రిసీవ్ చేసుకోలేవు. అది మంచి నేలలో పడింది అనుకోండి, ఆమె అది శుద్ధి కలిగిన నేలలో పడింది అనుకోండి, అది శ్రేష్టమైన నేలలో పడింది అనుకోండి, ఆ సూర్యుని శక్తి దానిలోకి వెళ్ళగానే వెంటనే పగిలి దాని జీవం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ యోసేపు నమ్మాడు అని అంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుని ప్రణాళికలు అతని పాత్ర ఉంది కాబట్టి ఆ వెలుగు అతని దగ్గరికి రాగానే, ఆ దర్శనం అతని దగ్గరికి రాగానే అతడు విశ్వసించాడు. మీరు చాలా మంది అంటున్నారు, అంటే మీరంటే మీరు కాదు, చాలా మంది ఫోన్ చేసి చెప్తారు, అంత విశ్వాసం మాకు కలగట్లేదు బ్రదరు అంటే విత్తనాన్ని నువ్వు దాచిపెట్టావు. విత్తనాన్ని ఏం చేసావు? వాక్యము వచ్చేటప్పటికి హెబ్రీ 4:12 ప్రకారం కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు లోపలికి వెళ్ళి నీ విశ్వాసమును అవిశ్వాసమును వేరు చేస్తుంది. చీకటి అంటే అవిశ్వాసము, విశ్వాసం అంటే వెలుగు. విశ్వాసము ద్వారా వాక్యం వెళ్ళి నీ అవిశ్వాసాన్ని తోలేంత, అప్పుడు చిగురిస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థించినది నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వు నమ్మినది నీకు దొరుకుద్ది. అప్పుడు నువ్వు వెతికేదాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు. అయితే మనం ఎక్కడి వరకు వాక్యాన్ని తీసుకెళ్తున్నామంటే ఈ చెవులో ఇలా పడి లోపల ఏదో గొంగళ పురుగు తిరిగినట్టు గిరగిరగిరమని ఈ చెవులోంచి లోకం రాగానే ఈ రెండు కొట్టుకొని వాక్యాన్ని బయటికి పంపి ఇది లోపల కూర్చుంటాం. అంతేనా? అదే కదా బైబిల్ చెప్తుంది. నువ్వు దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుంటే అవి గొంగళ పురుగు తిన్నట్టుగా నీ విశ్వాసాన్ని ఏం చేస్తాయమ్మా? కాబట్టి మీరంటారు, మేము ప్రార్థనకి వెళ్ళాం, దైవదాసుడు మాట్లాడాడు, దైవదాసుని ద్వారా మేము వాక్యం విన్నాం, దేవుడు మాకు మేలు చేస్తాడంట,
పిచ్చిదానా ఈ కాలంలో ఏంటిది ఏమంటారు సైతాను? అదే నేను అనుకో సైతానా నోరుమి అంటాను. నన్ను సైతాన్ అంటావు ఏంటంటే వాక్యాన్ని నమ్మకుండా చేసేది ఎవరో సైతానే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, మనం అలా అనలేం. భలే భలే మాట చెప్పు, నిజంలాగా ఉందే, ఇది నిజంలాగా ఉందే. ఈ రోజుల్లో ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళాం సొసైటీలోకి, భాగ్యమ్మే వెళ్ళింది. ఏమ్మా పండగకి ఏం చేయట్లేదా అని అడిగారు ఎవరు. మా పాస్టర్ గారు పండగ లేదన్నారు. ఎవడో చెప్పింది పండగ లేదని? బైబిల్ అంతా పండగే. పండగ చేయకపోతే వీళ్ళందరూ చేసేది పండగ కాదా? లేదండి మా పాస్టర్ గారు అట్నే చెప్తుందే. ఇది నిజమా? ఇది నిజమా? పిచ్చిదానా, సంవత్సరానికి వచ్చే ఒక చిన్నపాటి ఆనందాన్ని అనుభవించకపోతే నువ్వు పుడితే అంత, పుట్టకపోతే అంత, నువ్వు భూమి మీద ఉంటే అంత, ఉండకపోతే అంత. అనగానే మనకేమనిపిస్తుంది? ఎక్కడ లేని అసలు ఆనందం కాదు, ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫ్యూజ్ అయిపోయి అప్పుడు మన విశ్వాసాన్ని రెండు ముక్కలు చేస్తామండి. ఏం చేస్తాం? ఎలాగ రెండు ముక్కలు చేస్తాం? ప్రజలందరి కోసమేమో పండగ చేస్తాం, దేవుని కోసమేమో పండగ చేయం అన్నట్టుగా మన విశ్వాసం వీగిపోతే మీకు అనుకున్న కార్యాలు జరగవు. మీకు అనుకున్న కార్యాలు జరగాలంటే, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే విశ్వాసం మంది స్ట్రాంగ్ గా అవుతారు. మీకు దేవుని ద్వారా ఏదైనా కలగాలని మీరు ఆశ పెడితే మీకు ఎలా ఉండాలి? వాక్యం మీద ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. సరే, రాత్రి కళ వచ్చింది. కళ వస్తే యోసేపు, అక్కడ యోసేపు ఉన్నాడు, ఇక్కడ ప్రతాప్ ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ యోసేపు వచ్చిన కళని ప్రతాప్తో అన్నాడు. ఏమన్నాడంటే, ప్రతాపు నాకు ఈ కళ వచ్చింది, దేవుడు ఇలా ఇలా చేయమన్నాడు అని అంటే, ఊరుకో మామ, కళలో వస్తే నమ్ముతావా నువ్వు? నిజం చూడు, కళ్ళు వేరు చూడు, లోకం ఏమనుకుంటుందో చూడు, ప్రజలు ఏమనుకుంటున్నారో చూడు. లేదు, కళ్ళలో దేవుడు ఊరుగా. రాత్రి ఏం తిన్నావో, ఏం పడుకున్నావో, ఏం కథం. ప్రియరా, అవిశ్వాసం అంటే చీకటి, విశ్వాసం అంటే వెలుగు. కాబట్టి ఈరోజు మన 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 మధ్య కార్యాలు జరగట్లా, మన మధ్య అద్భుతాలు జరగట్లా. ఎప్పుడో ప్రవక్త చేసిన కార్యాలు చెప్తున్నాం, ఎప్పుడో భక్తులు చేసిన కార్యాలు చెప్తున్నాం, ఎప్పుడో యేసు ప్రభు చేసిన కార్యాలు చెప్తున్నాం, ఎప్పుడో అపోస్తులు చేసిన కార్యాలు చెప్తున్నాం, బైబిల్లో ఉన్న భక్తులు చేసిన కార్యాలన్నీ చెప్తున్నాం. ఈ రోజు మన దగ్గర ఎందుకు జరగవు? బైబిల్లో నెరవేరదా? హెబ్రీ 13:8 ప్రకారం ఏమని చెప్పాడు బైబిల్లో? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్. ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఆమేన్ అని ఇక్కడ మాత్రం ఆమేన్ అంట. బయటికి వెళ్ళగానే కొరమేను పట్టుకుంటాం. అంతేనా? ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా ఒక సెంటిమెంట్ అండి. ఏం సెంటిమెంట్ చెప్పండి, మీరే చెప్పండి. ఎవరన్నా వచ్చి, ఏమ్మా ఆదివారం ఇంటికాడే ఉన్నారు, మీరు క్రిస్టియన్స్ లాగా ఉన్నారు, బొట్టు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, క్రిస్టియన్ లాగా ఉన్నారు, కాబట్టి క్రైస్తవులైన మీరు ఇంటికాడ ఉన్నారు, బా చుట్టుపక్కల అడుగుతారేమో అని నువ్వు మందిరానికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళ కోసమే మనం బ్రతుకుతామంట. నా పాయింట్ అర్థమైందా? అలా కాదు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. నేను మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వద్ద నుండి నేను బ్లెస్సింగ్, లేకపోతే దేవుని వద్ద నుండి ఆశీర్వాదం, దేవుని వద్ద నుండి మేలు పొందుతానని కనుక నువ్వు వస్తే ఆ మేలు మీకు దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, హల్లెలూయా, వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని ఆమేన్ నమ్మాలి. ఆమేన్. కాబట్టి ఇందాక ఈ సన్ని వచ్చినప్పుడు ఊరికే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ప్రవక్త ఒక మాట అన్నాడు, నేను ప్రతాప్ కేసి నేను చూసుకుని 2-3 గంటలు కూర్చున్నా, నా గురించి ప్రతాప్కు తెలియదంట, ప్రతాప్ గురించి నాకు కూడా తెలియదంట.
ప్రవక్త ఏమన్నాడంటే అవతల వ్యక్తితో నువ్వు మాట్లాడితే అప్పుడు అన్ని అర్థమవుతాయి అని అన్నాడు. అంటే ఏం చేయాలా? మాట్లాడించాలి. ఏం చేయాలా? మాట్లాడించాలి. నా మాట విన్నారా? సో నేను మాట్లాడించాను అనుకో, విన్నారా? మాట్లాడిస్తే ఇప్పుడు ప్రతాపు హృదయంలో మోసుకొచ్చిన చెత్త అంతా ఏమవుద్ది? అప్పుడు నువ్వు నన్ను కదిపావు అనుకో, నా దగ్గర ఉన్నదంతా ఏమవుద్ది? నీకు ఓపెన్ అవుద్ది. ఈ రెండు కలుస్తాయి అక్కడ. కాబట్టి ఒక అవిశ్వాసితో నువ్వు మాట్లాడావు అనుకో, మీరిద్దరు ఢీ కొట్టుకుంటారు. ఒక విశ్వాసి యొక్క విశ్వాసం, అవిశ్వాసి యొక్క విశ్వాసం. వాడికి కూడా విశ్వాసమే. దేవునికి ఎలా మర్మాలు ఉన్నాయో అవిశ్వాసి కూడా మర్మాలు ఉన్నాయండి. అవిశ్వాసి మర్మం ఏంటో తెలుసా మీకు? యుక్తి. విశ్వాసి మర్మం ఏంటో తెలుసా? శక్తి. అవిశ్వాసి మర్మం ఏంటి? యుక్తి అంటే ఏంటి? ముందల కాళ్ళకు బంధం వేయటం. విశ్వాసి యొక్క విశ్వాసం ఏంటి? శక్తి. పలికితే జరగటం. గ్లోరీ టు బి గాడ్. కాబట్టి చాలా నేను మన సన్నితో అన్నాను, చాలా మంది వస్తానంటున్నారు రా సన్ని, కానీ మనం ఇక్కడ ఈ హౌస్ ఓనర్ దామోదరమా, ఏం పేరు? గంగాధరమా? దామోదరన్ అంట. ఓకే, తమిళనాడు దామోదరన్. మళ్ళీ ఆయన ఒక క్రిస్టియనే. కాబట్టి మనం చిన్న మైక్ వాడటానికి అవకాశం లేదు ఇక్కడ. అలాగే ప్రతి దానికి టైట్ అండ్ అసలు నాకున్న భారంలో ఏసీఏ తెచ్చిపెట్టానంటే ఏసైని గురించి చెప్పడానికి ఎంత భారాన్ని మోయాల్సి వస్తుందో చూడండి. నా సిలువ నాది, చాలా కష్టమే. అయినా ఈ వాక్యము బయటికి వెళ్ళడానికి నా వంతు నా కృషి, అది భారమైనా కూడా మోయాల్సి వస్తుంది మీకోసమే. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆ కరోనా సమయంలో నేను ప్రకటించిన ఆ చిన్న సువార్తకు పుట్టారు మీరు. పుట్టిన విత్తనాలు వాక్యము లేకపోతే ఏమవుతాయి? మళ్ళా చెప్పండి. పోతాయి, ఎండిపోతాయి, రాలిపోతాయి, పాడైపోతాయి. అవిశ్వాసములో మళ్ళా చనిపోతాయండి. వాటిని బ్రతికించడానికి మనం నిజంగా ఒక వాల్యుబుల్ వస్తువును బ్రతికించడానికి మనం ఎన్నో తాపత్రయాలు పడతాం కదా. ఒక ఆఫ్టర్ పనికిరాని మొక్క విషయంలో, పెంచుకునే కుక్క విషయంలో ఇంత జాగ్రత్త తీసుకున్నామే, మరి ఆత్మ విషయాల్లో దేవునికి ఎంత కేర్ ఉంటుంది చూడండి. కాబట్టి అప్పుడప్పుడు మన వాళ్ళు కోపం వస్తుంది. కొంచెం కూడా దేవుని కోసం త్యాగం చేయకపోతే ఆయన తండ్రితో కూడా కూర్చునుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎంత అల్పమైన దేహం అండి ఇది. పడిపోతే దెబ్బ తగులుతుంది. ఎవడన్నా మనం వెళ్ళి దేన్నన్నా గుద్దితే మనకే నష్టం. అదొచ్చి మనల్ని గుద్దినా అంతేనా? భాగ్యమ్మ అమ్మగారు మెట్ల మీద నుంచి మెట్లెక్కి ఊరకట్ట పడితే మంచం మీద కూర్చుంది. ఓటికుండేనా మనం? ఓటికుండ వంటి వారమే కదా. ఇప్పుడు అమ్ములకి ఏంటది కామెరలు వచ్చాయి. కామెరలు వస్తే మంచి మటన్ చికెన్ బాగా పెడితే బ్రహ్మాండంగా ఉండేది అనుకుంటా. ఉన్నది కదా. ఏం చేసింది? పత్తి ఏదో మొత్తం మీద డాక్టర్లు చెప్పినట్టుగా చాలా రోజులు ఉంది జాండీస్ వచ్చినప్పుడు. ఓకేనా? అలా కాదు, ఎలా పడితే మనం రఫ్ అండ్ టఫ్ గా ఉన్నామని అంటే ఏమవుతుంది? జాండీస్ ముదిరి లివర్ అవుతుంది. లివర్ ముదిరి చాలా భయంకరమైన ప్రాబ్లంలోకి వెళ్ళి, అంతేనా? అమ్ములకు బాప్తిజం సంగతి దేవుడు ఎరుక. విన్నారా? కాబట్టి ఇప్పుడు మనం కొంచెం నియమములు పాటిస్తున్నామా లేదా? ఆ నియమంలో పెట్టడానికి ఆదివారం మనం చర్చ. ఇక్కడ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మళ్ళా ఏం చేస్తుంది? ఒక నియమంలోకి తీసుకొస్తుంది. మీరు దేవుని పిల్లలని జ్ఞాపకం చేస్తుంది. మీరు దేవుని వాక్య సంబంధాలని జ్ఞాపకం చేస్తుంది. వాక్యం వల్ల మీరు పెరుగుతున్నారని జ్ఞాపకం చేస్తుంది. వాక్యానుసారంగా మీరు జీవించాలని జ్ఞాపకం చేస్తుంది. వాక్యము మీకు వెలుగై ఉన్నదని తెలియజేస్తుంది.
వెలుగు లేకపోతే చీకటి అవుతుంది. చీకటి అంటే అవిశ్వాసం. మీరు వారంలో అనేక దినాలు అరకొర తిరిగి 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 జనాల మధ్య, మనకంటే ఏదో కొద్దిగా గొప్ప ఉదయం సాయంకాలం మీకు కొద్దిగా ఏదో నీరు అందుతుంది కాబట్టి కొంచెం బాగున్నారు. ఆ నీరు కూడా లేదనుకోండి, కన్నీరే మిగులుతాయి. వాళ్ళ ఆత్మీయ జీవితాలు దారుణంగా ఉంటాయి. ఆదివారం ఏసేపు 3 కుమార్తెలు వచ్చారు. చాలా మందికి 5 కుమార్తెలు కూడా ఉంటారు. 5లో ఒక్కరు మాత్రమే వస్తే రావచ్చు, అది కూడా లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆదివారం ఎంజాయ్ చేయొద్దా? ఆదివారం ఒక ఫిల్మ్కి వెళ్ళొద్దా? లేకపోతే ఆదివారం పలాన్ చోటుకి వెళ్ళొద్దా? ఆదివారం పలాన్ చోటుకి వెళ్ళొద్దా? ఎంతమంది లేరండి? నేను చాలా కొన్ని పట్టణాలు వెళ్ళినప్పుడు, అంతెందుకు హోస్పేట వెళ్తాను, అక్కడ కూడా రిచ్ పర్సన్స్ ఉన్నారు, పేర్లు వద్దులేండి. వాళ్ళ పిల్లలు రారండి. తల్లో తండ్రో ఒకళ్ళు వస్తారంటే ఆదివారం, పిల్లలు ఉన్నారు, ఆ రోజు హాలిడే అంట. హాలిడే అయితే వాళ్ళు ఎక్కడుంటారో, అన్నీ అయిపోయాక సాయంకాలానికి అటెండ్ అవుతారు. నేను చాలా తెలివైనోడిని దేవుడి కృపలో. వాళ్ళు పగలంతా వదిలేస్తాను, పగలు ఊరికి జస్ట్ ఇంట్లో పెడతాను. ఆదివారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతానని సాయంకాలం పెడతానండి ప్రార్థన. మీకు అర్థమైందా? సాయంకాలం మొత్తం దొరికేస్తారు. ఏ కాడికి వారికి వాక్యం చెప్పాలనే కానీ వేరే ఉద్దేశం కాదులే మళ్ళా. మీకు అర్థమైందా? కాబట్టి అలాగే వాక్యం చెప్పినప్పుడు కొంతమంది బాప్తిజమం తీసుకున్నారు, కొందరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు విత్తనం ఉంది కాబట్టి ఇది నమ్ముతున్నారు. ముందు కొంచెం తటపటాయించినా, ముందు కొంచెం రాకపోయినా, ఆ తర్వాత వినుట వల్ల వాళ్ళలో ఏం కలుగుతుంది? ఆ విత్తనము బ్రద్దలవటం ప్రారంభమవుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ అసాధారణమైన సంగతిని పురుషుని ఎరగకుండా, ఏమేన్, పురుషుని ఎరగకుండా ఆమె గర్భవతి అయితే కలలో మరి దేవుడు మాట్లాడితే దాన్ని నమ్మటానికి ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఆ విత్తనం ఉంటే దాన్ని నమ్మగలుగుతారు. ఆ విత్తనం కనుక లేనట్లయితే ఆమె నమ్మలేరు. ఓకే, ఆది కాండంలో మనం చూసాం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. మనం ఏమంటున్నారు? సైన్స్, మీరు సైన్స్ చదువుకుంటే జాగ్రఫీ, అంతేనా, జియాలజీ, మీరు చదువుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొన్ని లక్షల మిలియన్ ఇయర్స్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం భూమి కొన్ని లావాలు రసాయనాలు కలిసి దానికి అదే తయారైందంట. ఎలా తయారైందంట? బైబిల్ అలా ఉందా? దానికి అదే తయారైందని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడేడు పదార్థములతో తయారు కాలేదు కానీ అది దేవుని మాట వలన కలిగింది అని చెప్తుందని బైబిల్. అది నీవు నమ్మాలంటే వెలుగు కమ్మని పలకగా దేవుడు వెలుగును అక్కడ ఉంచాడు. ఆ వెలుగు వెళ్ళి వెలుగుతో మాట్లాడినప్పుడు ఆ కృత్రిమ వెలుగు, విన్నారా? కృత్రిమ వెలుగు భూమి మీదకి వచ్చింది, ఒరిజినల్ వెలుగు దాన్ని బయటికి లాగింది. ఎప్పుడైతే భూమి నిరాకారముగాను శూన్యములోకి వెళ్ళిపోయినప్పుడు ఆ శూన్యములోకి వెళ్ళిపోయిన దానిలోనికి వెలుగును దేవుడు ప్రసరింపజేశాడు. ఆయన నోటిలో నుండి ఆ వెలుగు వెళ్ళినప్పుడు ఆ సూర్యుని తీసుకొని వచ్చింది, ఆ వెలుగును ఫామ్ చేసింది. ఇప్పుడు సూర్యునిలో వెలుగు ఎంతకాలం ఉంటుందంటే, దేవుడు మరలా వెలుగు నుండి వెలుగును వాపస్ తీసుకున్నాడు అనుకో, సూర్యుడు కాంతిహీనుడైపోతాడు, చంద్రుడు కాంతిహీనుడైపోతాడు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టావనుకో, నువ్వు మృగంలా తయారవుతావు. మందు మానేసిన వాడు మళ్ళా ఏం తాగుతాడు? నా మాట విన్నారా? మందు మానేసిన వాడు ఏం తాగుతాడు? యేసేపా వాక్యం ఉంది కాబట్టి భయపడి ఆగేవు అనుకో, వాక్యము వాపస్ వెళ్ళిపోయింది అనుకో, వాక్యం వాపస్ వెళ్ళిపోతే వైన్ బాటిల్, రమ్ బాటిల్ ఆర్డర్లోకి వస్తాయి, రావా? లోకానికి ఆమేన్, దేవునికి ఈ రెండు ఎలా ఉన్నాయంటే
అడ్డముగా ఉన్నదండి. నా మాట విన్నారా? కానీ దేవుని ప్రేమ మనము లోకంలోకి వెళ్లకుండా లాగుతా ఉంది పైకి. దేవునికి స్తోత్రం. అవిధేయతల చేత, పాపముల చేత చనిపోయిన మనలను ఆయన తన కృప ద్వారా కాపాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన కృప తప్ప వేరొకటి లేదు. నా మాట విన్నారా? ఆయన కృప తప్ప వేరొకటి అంటే, ఆ కృప అంటే ఏంటంటే, జగత్ పునాది వెయ్యబడక మునిపే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేర్లనే విత్తనాలు ఉన్నాయి కాబట్టి మన పేరు పిలవగానే ఎస్ అని చెప్పేసి బాప్టిజం తీసుకుంటున్నాం. వాక్యం వచ్చి మన మీద ప్రసరించినప్పుడు ఆ వాక్యాన్ని నమ్ముతున్నాం. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ వాక్యానుసారమైన బాప్టిజాన్ని నువ్వు తీసుకుంటున్నావు. అందరు తీసుకోవట్లేదే మరి? వారిలో విత్తనం లేదు. కాబట్టి విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు కలగమని చెప్పినప్పుడు, ఆ సూర్యోదయం కలిగినప్పుడు ఆ విత్తనాలు బయటకు వచ్చాయి. బట్ ఆ విత్తనాలు ఎప్పుడు వేసాడు? విత్తనాలు ఎప్పుడు కూడా వెలుగులో వేరు. మీకు అర్థమైందా? విత్తనాలు ఎప్పుడు వేస్తారు? వెలుగులోనే విత్తనం ఉన్నా మళ్ళా వెలగదండి. ఆ విత్తనం నేలలోకి వెళ్ళి అది చనిపోవాలా. చనిపోయిన తర్వాత ఆ వెలుగు ప్రసరించినప్పుడు బయటకు వస్తుంది. నా మాట విన్నారా? కాబట్టి దేవుని వాక్యము ప్రసరించినప్పుడు ఆత్మలు బయటకు వస్తాయి. నేను ఈ ఇప్పుడు అది చెప్పి నిందాక మధ్యలో టాపిక్ ఆపాను కదా, వాక్యం బయటకు వెళ్ళాలరా అన్నానంట. అన్నానా? వాక్యం ఎందుకు బయటకు వెళ్ళాలి? రాత్రి నుంచి నేను ఇది చదువుతా ఉన్నా, పొద్దు నుంచి చదువుతా ఉంటే వాక్యం వెళ్ళకపోతే విత్తనాలు రావు. నీకు అర్థం కాలేదా? వెలుగు వెళ్ళకపోతే విత్తనాలు రావు. కొన్ని ఫ్రూట్స్ మనం పండించి గదిలోనే స్టోర్ చేసి గదిలోనే ఉంచేస్తే కుళ్ళిపోతాయి. చివరికి అది విత్తనాలు కూడా రావండి. అది స్టోర్ చేయకుండా ఓపెన్ చేసి దాన్ని సేల్ చేసామనుకోండి, అది ఎక్కడో ఒక చోట అది మొలుస్తూ ఉంటుంది. నువ్వు సేల్ అన్నా చేయి, ఉచితంగా అన్నాయి. మీకు అర్థమైందా? కాబట్టి వాక్యాన్ని నువ్వు బంధించి పెట్టారనుకోండి, వాక్యాన్ని మీరు బంధించి పెట్టారనుకోండి, అదేమైపోద్ది? విశ్వాసం కాస్త కూలిపోద్ది. ఆ వాక్యాన్ని మనం బయటకు పంపించామనుకోండి, అనేకులన్నది సంపాదిస్తుంది. ఆ వాక్యం వెలుగై ఉన్నది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే దేవుడు ఆ వెలుగు ఫలములను చీకటి ఫలములను కలిసి ఉంచలేదు. వెలుగు బయటికి రాగానే, ఆమేన్, ఆ వెలుగు రాగానే వెలుగుని చీకటిని ఏం చేశాడు? ఇప్పుడు మొలిచిన విత్తనాలని, మొలవని విత్తనాలను ఏం చేయాలి? పొట్టుని ఒరిజినల్ విత్తనాన్ని ఏం చేయాలా? మళ్ళా విత్తనం పొట్టులోనే ఉందనుకో ఏమవుద్ది? పొట్టు దాన్ని తినేస్తుంది. నువ్వు అవిశ్వాసుల మధ్యలోనే నేను విశ్వాసి నేను ఒక జెండా ఎత్తుకొని ఉన్నావు అనుకో, ఏమవుతావు? కొద్ది కాలానికి ఎదగలేవు. విశ్వాసం ద్వారా నువ్వు పొందుకోవలసిన ఏది కూడా పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యము నీ మీద ఉదయించినప్పుడు మరణకరమైన ప్రదేశంలో వెలుగు ఉదయించింది. వెలుగు ఉదయించిందంటే మీరు అనుకున్నారు ఒక టార్చ్ లైట్ వేసాడేమో దేవుడు అనుకుంటున్నారా? వెలుగంటే వాక్యము. కాబట్టి వాక్యము అక్కడ వెల్లడి అగుట తోడనే, వాక్యము అక్కడ వెల్లడి అగుట తోడనే వెలుగు వస్తుందని. వెలుగు అంటే వాళ్ళు ఫామ్ లోకి వస్తారు. నా మాట వింటారా? అంటే ఆత్మలు సత్యంలోకి ఎలా వస్తాయంటే వాక్యం వెళ్తేనే వస్తాయి. నా మాట విన్నారా? ఇప్పుడు వాక్యము వెళ్ళినప్పుడు వెలుగు వస్తుంది. అంటే వెలుగు ఎక్కడైతే పడతాదో వాక్య సంబంధమైన వాడు బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదువుకున్నప్పుడు యోసేపు నమ్మాడు అని అంటే కారణం ఏంటి? అతడు వెలుగును చూశాడు. ఆ వెలుగు ప్రసరించినప్పుడు అతడు విశ్వాసం మొలచింది.
అతడిలో విశ్వాసం మొలిచినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. నా మాట విన్నారా? లేకపోతే వాక్యం మీ దగ్గరికి రాకపోతే, మీలో ఆయన విత్తనం లేకపోతే మీరు నమ్మలేరు. నేను ఎంతో మందికి మాట్లాడుతూ ఉంటాను, వాక్యాలు చెప్తా ఉంటాను, కానీ చాలా మంది సత్యాన్ని అంగీకరించలేదండి. బికాజ్ వై? అప్పుడు నేను అనుకున్నాను విత్తనం లేదు, ఏం లేదు. అందుకని ప్రతి వర్తమాన చర్చిలో మనకున్న పరిచర్యల్లో ఖచ్చితంగా సర్పసంతానం గురించి చెప్పాలండి. మనం అనుకుంటాం మనుషులందరూ రక్షణ పొందాలని ప్రాధేయపడతా ఉంటాం. మన టైము, మన డబ్బు, మనకున్న సమయము, ఆయుష్, ఆరోగ్యాలు తగలబెడతాం అనవసరమైన వాటి కోసం. దేవుని విత్తనం ఉంటే ఓకే, వాళ్ళు మొలకెత్తుతారు. దేవుని విత్తనం ఉంటే వారు పొందుకుంటారు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద వాక్యాన్ని ప్రసరింపచేయి, కానీ శ్రేష్టమైన దానిని దేవుడు తన వద్దకు తీసుకుంటాడు. ఆ శ్రేష్టమైన విత్తనము కలవారు దాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఆ వెలుగు పడగనేది మొలుస్తుంది, వాళ్ళ విశ్వాసం కార్యరూపం దాలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మళ్ళా ఆ రెండిటిని అక్కడ ఉంచడానికి వీల్లేదు, దాన్ని వేరు చేయాలి. వేరు చేసేది కూడా వాక్యమే. నీతీకరణ జరుగుద్ది, బాప్తిస్మం పొందుతాం. ఆ తర్వాత వాక్య శుద్ధీకరణ జరగాలి. వాక్యము ఆ వ్యక్తులను క్రమపరచకపోతే వారు మళ్ళా చల్లబడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ నీతీకరణ, శుద్ధీకరణ జరిగిన తర్వాత ఈ వస్తువు నాది, ఆమేన్, ఈ వస్తువు నాది అని దేవుడు తన పరిశుద్ధాత్మ ముద్ర దాని మీద వేసుకుంటాడు. ఇది నాది అని ఆయన ఓన్ చేసుకుంటాడండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామని అంటే చూడండి, దేవుని సత్యాన్ని ఆమేన్ సవాలు చేసే దినాల్లో మనం ఉన్నామండి. కాబట్టి పిల్లరా, ఎలా జరుగుతుంది అని అంటే, ప్రవక్తలు చెప్పినట్టుగా నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? బెత్లెహేములో నుండి మంచిది ఏదైనా వస్తుందా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రజలకు అది తెలియలేదండి. విన్నారా? యూదులకు రాజుగా పుట్టేవాడు దావీదును వాళ్ళు ఊహించుకున్నారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. దావీదు పలికాడు, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయనని. నెరవేరింది. ఆయన చెప్పాడు, నేను 3వ దినాన లేస్తానని. లేచాడు. ఆయన రాకడకు ముందుగా ప్రవక్త అయినటువంటి యోహాను అనగా అరణ్యములో వేయి ఒక శబ్దం వెళ్తుందని జరిగింది. 2వ రాకడకు ముందుగా ఏది చెప్పాడో అదే జరుగుతుంది. కానీ చాలా మంది దాన్ని ఏం చేయలేకపోతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఏం చేయలేకపోతున్నారు? నమ్మలేకపోతున్నారు. నా మాట విన్నారా? ఈరోజు ఏం చేస్తున్నారండి? నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రారంభ దినాల్లో వారు ఎలా నమ్మలేదో. బాబు ఇక్కడ నా దగ్గర నెంబర్ లేదు, ఈ నెంబర్కి చేసుకోమనండి. ఓకే, గుడ్. ఇది లైవ్ వెళ్తుంది. ఓకే, కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ దేవుడు పలికినప్పుడు, అక్కడ విత్తనం ఉన్నప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. లేకపోతే మనం ఎంతసేపు చెప్పినా, నేను అందుకే విత్తనం ఉంటే వెంటనే పట్టుకుంటుంది. వెలుగు ప్రసరించినప్పుడు అక్కడ జీవం ఉంటే దాన్ని ఏం చేస్తుంది? తీసుకుంటుంది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఆహారం పెడుతున్నారు కొంతమంది. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తింటున్నారా? కాకులు తింటున్నాయి. కాకులు తింటున్నప్పుడు ఏమంటున్నారు? ఈ కాకి మా నాన్న అయి ఉంటాడు, ఈ కాకి మా తాత అయి ఉంటాడు. అంతేనా? మేము మాట్లాడరు ఏంటండి? అంతే కదా. కాకి తింటుందా, తాత తింటున్నాడా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. సరే, ఎవరి విశ్వాసాలు వాళ్ళే, నేను కాదంటలేదు. కానీ విషయం ఏంటంటే, ఒక జీవం ఏదో ఒకటి దాన్ని తినాలా, లేకపోతే అది కుళ్ళిపోద్ది.
ఈ వాక్యము బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక జీవం వినాల, లేకపోతే అది వ్యర్థమైపోద్ది. అక్కడ కనుక విత్తనం ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుందండి. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు చెన్నైలోకి మనం వాక్యాన్ని సప్లై చేసామనుకోండి, ఆమె అక్కడ ఈ గడియ వర్తమానానికి చెందిన విత్తనాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి రిసీవ్ చేసుకుంటాయి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాయి. అయితే ముందేం చేయాలి తెలుసా? అవి బయటకు వెళ్ళాలి. వెళ్ళాలా వద్దా? మరి మీ ద్వారా ఏమైనా బయటకు వెళ్తుందంటారు? కొంచెం అన్న ట్రాక్స్ ఉన్నాయి మన దగ్గర, తీసుకెళ్ళండి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి మత ప్రచారం అని దెబ్బలు తినకండి. అట్లా కాదు. కాబట్టి ప్రార్థన చేసుకొని ఎవరికైనా ఆసక్తి కలిగి, అనారోగ్యం కలిగి, ఏదైనా ఇబ్బంది కలిగి, ఏదైనా అతనికి మన వలన అవసరత ఉందని మీకు అనిపిస్తే, అతని ప్రయాస అంతా అయిపోయి నిరుత్సాహపడిపోయి, లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా సరే వారు ఆశలన్నీ కోల్పోయి నిరాశలో ఉంటే ఈ వెలుగుని చెప్పండి. ఆ వెలుగును ఎవరు అంగీకరించారు? యేసుక్రీస్తు పుట్టాడని ఎవరు అంగీకరించారండి? ఆ చీకటిలో ఆ వెలుగు కలిగినప్పుడు ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వెలుగు వెళ్ళింది. ఆ వెలుగు వెళ్ళగానే వారిలో జీవం ఉంది కాబట్టి అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరికైనా అంగీకరించారా? ఎక్కడో తూర్పున ఆమేన్ ప్రవక్త అంటాడు, యాకోబులో రాజదండము నక్షత్రము ఉదయించునని ఎవరు చెప్పారో తెలుసా? బిలాం చెప్పాడండి. బిలాము ప్రవక్తే, కానీ ఏం తప్పిపోయాడు? మార్గము తప్పిపోయా తర్వాత తాను దేవుని వలన పొందుకున్న దాన్ని అతను ఏం చేశాడండి? పాడు చేసుకున్నాడు. డబ్బును ఆశించి తనకున్న వరమును పాడు చేసుకున్నాడు. అయితే అతడు ప్రవచించినవి జరిగాయి. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పినది జరిగింది. ఎక్కడో తూర్పు దేశమున నక్షత్ర సూచకులు ఉన్నారు, ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న వారు ఉన్నారు. వారు ఆ నక్షత్రమును చూచి వారు దాన్ని వెంబడించారు, ఆ వెలుగుని వెంబడించారు. ఆ వెలుగు ఎక్కడికి తీసుకెళ్ళింది వారిని? కొన్ని దేశాల గుండా తీసుకెళ్ళి ఆమేన్ అక్కడ వారు మిస్ అయిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈయన రాజు ఎక్కడ పుడతాడు? పశువుల తొట్టిలో పుడతాడా? రాజు ఎక్కడ పుడతాడమ్మా? ఇప్పుడు యోసేపు రాజు అన్నావు అనుకో, అంతేనా? నువ్వు వచ్చి ఆ పొయ్యికాడ కూర్చుంటావా? రాజు ఎక్కడ కూర్చోవాలా? సింహాసనం మీద కూర్చోవాలా? కాబట్టి యూదులకు ఆయన రాజు అయినప్పుడు ప్రైజ్ ద లార్డ్ ఎక్కడుంటాడని వాళ్ళు తప్పేమి అంచనా వేయలేదని వాళ్ళు ఎక్కడుంటారు అనుకున్నారు? వాళ్ళు పశువుల తోటలో ఉంటాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏమయ్యా, ఈరోజు ఈ గడియ వర్తమానము దామోదరం తోటలో ఉంటుందని ఎవరికైనా తెలుసా? మీకే తెలుసు. మీరు గొల్లలు, వీరు జ్ఞానులు, వాళ్ళ నక్షత్ర సూచికలు. కాబట్టి పిల్లరా విన్నారా? ఇప్పుడు మన లావణ్య ఉంది, హేరోదు ఇంట్లో ఉందండి. హేరోదు ఇల్లు అంటే ఎవరిది? ఆర్సీఎం ఇతరత్ర. అక్కడ ఎందుకు ఎదుగుతుంది? అరే ఇంత బుడ్డ ఇంటిలో ఎక్కడి నుంచో వచ్చిన ఈయన పోనీ ఒక 6 అడుగులు ఎత్తన్నా ఉన్నాడా? లేడు. ఈయనేమో 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నాయన దేవుడు ఉన్నాడంటే మేము ఎట్ట నమ్మాలి? బాప్టిస్టులు అంత ఎత్తుంటారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా ఎలా మిస్ అయిపోయారండి వాళ్ళు? అలాగే మిస్ అయిపోయారండి వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఎలా మిస్ అయ్యారు? యేసు ప్రభుని ఎలా కనుక్కోలేకపోయారు? ఆయన ఏంటి పశువుల తొట్టిలో ఉంటాం ఏంటి? మళ్ళీ బొమ్మ పెడితే వెళ్తారండి. వాళ్ళు ఏం పెడతారు? మనం వెళ్ళాం కదా, మనం చూడటానికి వెళ్తే ఓరి నాయన 6,000 7,000 చెట్టు 7,000 అంట. ఏం చెట్టు అది? క్రిస్మస్ ఒక చెట్టు, స్టార్ క్రిస్మస్ స్టార్, బాలు
క్రిస్మస్ బాల్, రిబ్బన్ క్రిస్మస్ రిబ్బన్, డాల్స్ క్రిస్మస్ డాల్. ఓరే డాలు డూల్. క్రిస్మస్ తాత ఎవరు పుట్టించారు? సేవకులు పుట్టించారు. ఎందుకు పుట్టించారు? కాసేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ క్రిస్మస్ సంబరాల్లో పెద్ద పెద్ద చర్చెస్ లో ఏమి ఇస్తారండి? ఇప్పుడు మీకు తెలుసో లేదో, మా చర్చిలో బాప్టిస్ట్ మేము వెళ్ళేవాళ్ళం, లాటరీలు తీసి గిఫ్ట్లు ఇస్తారండి. ఆ తర్వాత 24వ తారీఖున ఆటల పోటీలు పెడతారండి. పగలు ఆటల పోటీలో గెలిచాక 25వ తారీఖున ఏమిస్తారు? గిఫ్ట్లు ఇస్తారండి. నా మాట విన్నారా? గిఫ్ట్లతో సరిపెట్టేశారు, కానీ పరలోకాన్ని ఇస్తారా? ఆమె కాబట్టి పరలోకాన్ని ఇచ్చే జీవాధిపతి ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు? ఈ గడియ వర్తమానమే క్రీస్తు అన్నాడు. ర్యాప్చర్కి సంబంధించిన వర్తమానం, పెళ్లి కుమారుని యొక్క వర్తమానం, వధువుకు సంబంధించిన వర్తమానం, వధువుకి అవసరమైన వర్తమానం ఈ చిన్న గదిలో ఉంది. మన వర్తమాన సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, అసలు ప్రజలు రావట్లేదు ఏంటబ్బా, ఈ చిన్న చిన్న పశువుల పాకల్లో పెడితే జనాలు రావట్లేదని పాత ఇల్లులు పడగొట్టడం, కొత్త ఇల్లు కట్టడం, పాత కారు తీయటం, కొత్త కారు కొనటం, పాత డ్రెస్సు విప్పటం, కొత్త డ్రెస్సు వేయటం. కాబట్టి కారణం ఏంటి? ఇప్పుడు అన్యజనుల యొక్క ఛాయ వర్తమానంలో కూడా వచ్చిందా లేదా? ఇప్పుడు వీడిని వదిలేసాను అనుకోండి, మన సన్నిని చిన్న స్థలం తీసి ఒక చిన్న ఆలయంగా చేసి వదిలితే క్రిస్మస్కి ఈడేస్తాడు రంగులు, దానికి వాళ్ళ నాన్న పిలుచుకొని దాన్ని ఎలా డిజైన్ చేద్దాం అంటాడు, దీన్ని ఇలాగా డిజైన్ చేద్దాం, ఇక్కడ అది చేద్దాం అంటాడు, అక్కడ ఆ లైట్ పెడదాం అంటే ఇక్కడ ఈ లైట్. తర్లుపాడు అన్ని లైట్లు పెట్టా కానీ అసలు లైట్ పోయిందండి. లైట్లన్నీ అది అక్కడ ఆ కిటికీ పెట్టాం, ఈ కిటికీ పెట్టాం. క్రీస్తు నేడు అక్కడి నుంచి లేచిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మానవ నిర్మిత మందిరాల్లో ఆయన ఉండడు, కానీ ఆయన తాను కోరుకున్న స్థలంలో. లేఖనం చెప్పినట్టుగా ఎవరు వాక్యానుసారంగా ఉంటారో, ఎవరు న్యాయంగా ఉంటారో, ఎవరు ధర్మంగా ఉంటారో, ఎవరు సత్యమందు నిలిచి ఉంటారో అక్కడ ఉంటది వాక్యం. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే వారు పొరపడ్డారు. ఎలా పొరపడ్డారంటే, ఈ మందిరాలు కూడా ఒక బాప్టిస్ట్ లాంటిది, ఒక బ్రదరన్ లాంటిది, ఒకటి సిఎస్ఐ లాంటిది, ఇంకొక లాంటిది అనుకొని అలాంటి స్టారే ఇక్కడ ఉంటాడు అనుకున్నారు. కానీ ఇది సజీవము కలిగిన దేవుని వాక్యం అనే సంగతి గ్రహించే లోపలనే జరగాల్సింది జరుగుతుంది. నేను ఆది నుండి చెప్తున్నా, ఈ వర్తమానం ఎలాంటిదో మీకు తెలియదు. ఈ వర్తమాన ప్రకారమే మనకి ఎత్తబాటు జరుగుతుంది. ఈ క్రమమును బట్టే మనం ర్యాప్చర్లో ఉంటాం. కానీ మనం అన్నిటినీ దీంతో కలపలేమండి. అందుకని దేవుడు వెలుగుని చీకటిని ఏం చేశాడు? ఏమని చెప్తుంది బైబిల్? ఏమని చెప్తుంది? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్తుంది. దాని పాపములలో పాలివారము కాకుండా వేరవమని చెప్తుంది. ఈ మాట చెప్తే అయ్యగారు అందరూ వేరు చేస్తారు. మరి దేవుడు వేరు చేశాడు ఇక్కడ. చీకటి అంటే అవిశ్వాసాన్ని, అవిశ్వాస సంబంధులను, విశ్వాస సంబంధులను దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని బయటికి పిలిచినప్పుడు తన వారి మధ్యలోంచి ఏం చేశాడు? లాగాడా? కమ్అవుట్, నేను ఇక్కడ నీతో మాట్లాడతా, దాన్ని విడిచి రా అన్నాడా? ఆవిడ రానన్నాడా? ఒకవేళ అబ్రహాం నేను రానన్నాడు అనుకోండి, వారసుడు దొరికేవాడా? మీరు కనుక కొన్ని కరోనాకు భయపడో దేనికి భయపడో నాకైతే తెలియదు, కానీ పొందారు, మొత్తం మీద వస్తున్నారంటే జీవం ఉన్నట్టే. లేకపోతే కరోనా పాస్ లాగా అయిపోయేది మాకు. ఓకే, సక్సెస్, యూ గాట్ ఏ సక్సెస్, గుడ్. నిజమేనా? ర్యాప్చర్ వరకు డన్నా? ఓకే, డన్ అంట. దేవునికి స్తోత్రం.
నిజంగా ఇక్కడ జీవం ఉంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చి ఉంటాను బహుశా. మీరే కాదు, ఇంకా చాలా మంది ఎవరో ఉన్నారు ఆ చివరి వ్యక్తిని పట్టుకునేటంత వరకు ఇక్కడ వాక్యం నిలబడడం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు, ప్రతి కాలంలో అప్పటి కాలపు వెలుగును వారు నమ్మలేకపోతున్నారు. ఈరోజు దేవుడు స్వస్థపరుస్తాడని రూఢిగా మనం చెప్తున్నాం. చీకట్లో ఉన్నవాడు నమ్ముతాడా? చీకటి అంటే అవిశ్వాసంలో ఉన్నవాడు నమ్ముతాడా? నీ విశ్వాసం నేను స్వస్థపరచుననే మాట, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బిల్లలు వాడుతున్నావు కాబట్టి నీ విశ్వాసం దేని మీద ఉంది? హాస్పిటల్ మీద, బిల్లల మీద. అయినా కూడా దేవుడు స్వస్థపరుస్తానన్నాడు. పో పో, నీ విశ్వాసం ఆడే ఉంది, పో. నువ్వు కొంత డబ్బు డాక్టర్కి ఇస్తే గాని నీ డబ్బులు పోతే గాని నీకు విశ్వాసం రాదు. మొత్తం వదిలేదాకా ఏం రాదు. అప్పుడు ఇంకా డబ్బులు లేవనుకో, అప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి రావాలి? తిరిగి తిరిగి ఎక్కడికి రావాలి? అందుకని ఆ తూర్పు దేశ జ్ఞానులు తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? రాజుల దగ్గరికి వెళ్ళారు, అధికారుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని కలవరపరిచారు. వెళ్ళి మీరు ఎంతయ్యా, మీరు 3 డిఫరెంట్ కలర్లో ఉన్నారు, మేము తూర్పు దేశం నుండి వచ్చాం, నక్షత్రాలను చూసి వచ్చాం, ఆ నక్షత్రంలో ఒక అరుదైన నక్షత్రం పుట్టింది, విన్నారా? ఆ అరుదైన నక్షత్రము కదిలింది, మేము కూడా కొన్ని దేశాలు దాటి 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 వచ్చాము, మీరు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? మేము వచ్చేటప్పటికి 1.5-2 సంవత్సరాల లోపు అయింది అనగానే ఏ రోజు అన్నాడు? 2 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏసేంటి రా అన్నాడు. సత్య సంబంధి అసత్యమైన దానికి వెళ్తే కొంతమంది సత్తారు. నిజమైన విత్తనం ఒక అబద్ధమైన దానికి వెళ్తే కొంతమంది, నా మాట అర్థమైందా? కొందరు ఎగిరిపోతారు అక్కడ, విన్నారా? కాబట్టి యేసు ప్రభువుని మోసుకొని పాపం, అంతేనా, ఆ చిన్న పిల్లవాడిని మోసుకొని ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ దాక్కోవడానికి ఆ దేశమే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీలో వాక్యం ఉంటే ఆ సత్యము అసత్యములో నుండి వెళ్ళగొట్టబడుతుంది. ఈ సత్యము అసత్యము ఎన్నడూ కూడా కలిసినట్టే ఉంటాయి కానీ కలవు. ఒకటిగా ఉంటాయి కానీ ఒకటి కావు. పక్క పక్కనే ఉంటాయి కానీ ఏకం కావు. ఎందుకు ఏకం కావు? మీరు చూడండి, వెలుగు చీకటి ఎప్పుడైనా మీరు ఏకమైందో అని ఒక ప్రయోగం చేసి నాకు చూపించండి, చెప్తాను. ఈ లైట్లన్నీ తీసేస్తే చీకటి అంటే అప్పుడు ఏమి వెళ్ళిపోయింది? అక్కడ చీకటి వెళ్ళిపోయింది. మళ్ళీ లైట్లు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోయింది, మళ్ళీ లైట్లది చీకటి అక్కడే ఉంది. ఈ రెండు ఏమైనా కలిసాయా? అందుకే దేవుడు ఆ రెండు వేరుగానే ఉంటాయి కానీ కలిసి ఉండవు అన్నాడు. ఇప్పుడు నీతిమంతుడు అవిశ్వాసి కలిసి ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు ఢీ కొట్టుకుంటా ఉంటారు. అవే అంతేనా? భాగ్యమ్మ రక్షణ పొందింది, భర్త రక్షణ పొందలా. ఈ రెండు విశ్వాసాలు ఏం కొడుతున్నాయి? డైలీ ఢీ కొట్టుకుంటా ఉన్నాయి. నా మాట విన్నారా? కుటుంబంగా కొనసాగుతున్నారు, ఆర్థికంగా అన్ని విషయాల్లో, కుటుంబపరంగా అన్ని విషయాల్లో ఓకే, బిడ్డలను కలిగి ఉన్నారు. కానీ విశ్వాసం వచ్చేటప్పటికి వేరుగానే ఉంటున్నాయి. నమ్మకం వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయి? ఆ నమ్మకమే విత్తనం అంట. కాబట్టి మనం ఇద్దరు భార్యాభర్తలు మంచం మీద ఉన్నా ఒకరు మరి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అక్కడ. కానీ నీతి దుర్నీతి ఈ రెండు కలవవు. కానీ ఆత్మలో వేరుగా ఉంటారు. పాముల వలె ఎలా ఉంటారంటే కలిసే ఉంటారు కానీ పావురం వలె నిష్కపటముగా ఉంటారు. అలా కాకపోతే మనం కొండ మీద ఇల్లు కట్టుకోవాలి, థామస్ మౌంట్ మీద. నా మాట విన్నారా? లేదండి, మనం అన్ని జనులలో ఆయన వెలుగును మోసుకొని వెళ్తున్నాము. అయితే మనం వారి మధ్య ఉన్నాం కానీ వారికి వేరుగా ఉన్నది మన విశ్వాసం. ఆమేన్. అలాగని వారిని ద్వేషించమని కాదు, వాళ్ళతో వీళ్ళతో కొట్లాడమని కాదు. వద్దు. అలా కాదు. నీ విశ్వాస పరీక్షలో నీ విశ్వాసాన్ని కాపాడుకో. అంతవరకు కాపాడుకో. విశ్వాసం వాదించదు, విశ్వాసం యుద్ధం చేయదు, విశ్వాసం మరొకటి చేయదు. కానీ ఒకవేళ అవిశ్వాసాన్ని విశ్వాసం జయించదు. ఎందుకంటే అవిశ్వాసమే, చీకటే
వెలుగు వెలుగే. కానీ చీకటిలో అది ప్రసరిస్తూ ఉంటది, వెలుగు సంబంధులు దానికి ఆకర్షించబడతారు. హల్లెలూయా. అనగా వాక్య సంబంధి వాక్యం దగ్గరికి వస్తారు. వాక్య విరోధమైన విత్తనం ఉన్నట్లయితే నువ్వెంత బోధించినా వారు రాదు. గొర్రెల కాపరులకే ఎందుకనంటే ఆ గొర్రెల కాపరు ప్రణాళికలో ఉన్నారు, లేఖనాల ప్రకారం అక్కడికి వెళ్ళాలి. వారు ఎందుకు లోకానికి దూరంగా ఉన్నారు, ప్రజలకు దూరంగా ఉన్నారు. అవునా? ఎక్కడో పొలాల్లో ఉన్నారండి. బయట రాజకీయాలు వాళ్ళకి ఏం తెలుసా? ఎప్పుడో ఓటేసుకున్నారు, అది వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళకి ఒకటే తెలుసు, గొర్రెలు తోడేళ్ళు వాటిని ఎలా కాపాడుకోవాలి అంతేనా? వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుసు తప్ప వేరొక ఆలోచన లేదు. అంతేనా? అక్కడికి వెలుగు రాగానే వారు పట్టుకున్నారండి. అక్కడ పశువుల పాకలో ఉన్నాడా, రాజభవనంలో ఉన్నాడా, వాళ్ళకి అనవసరం. వెలుగు వారి దగ్గరికి వచ్చింది, వారు ఆరాధించడానికి కదిలేరు. అదే వెళ్ళి పక్కన ఉన్నటువంటి గొప్ప వంశపు వారి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి, విన్నారా, తలుపు మీద కొట్టి, అయ్యా యూదుల రాజుగా పుట్టినటువంటి ఒక ఆయన పశువుల పాకలో పుట్టాడు, ఆయన ఆరాధింప వస్తారా అంటే ఎర్రగడ్డిల్లు అంటారు. ఏమంటారు? ఎందుకంటారు? రాజు అంటావు, పశువుల పాక అంటావు, నీకు మెంట్లా మాకు మెంట్లా? ఎవరికి అర్థం కాలేదా? ఇప్పుడు ప్రతాప్ అంటాడు వాళ్ళ ఆఫీసులో, మేము పలానా ఆవిల్లో ఒక ఆలయం దగ్గరికి వెళ్తున్నాం అని అంటే అని అన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఎంత మాత్రపు ఆలయం అది అని ఒక మెట్లు ఎక్కువ అన్నాం, ఒకటి ఎక్కాడు, రెండోది కూడా ఎక్కువ అన్నాం. లోపలికి వచ్చి ఏంది ఇది ఆలయమా, ఇది ఆలయమా గదా, పశువుల తొట్టిలాగా ఉందా, వీడేదో కొద్దిగా శుభ్రం చేశాడు కానీ లేకపోతే పశువుల తొట్టిలాగే ఉంటది. అయినను జీవం కలిగిన వాక్యం ఇక్కడ ఉంది. చూస్తాడు, విత్తనం లేనోడు అనుకో, చూస్తాడు, చూసి ప్రతాప మా చర్చికి మేము వెళ్ళిపోతాంలే ప్రతాప, వాళ్ళు బాధపడతారు అంతేనా? కాబట్టి పిల్లరా మీరు గమనించాలి. ప్రసాద్ కోసం మేము ప్రార్థన చేస్తాం, లావణ్య కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామంటే మన వల్లే మన పొరుగు వారిని అందరినీ మనం ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తాం. విశ్వాస విషయంలో వినరా, ఇప్పుడు భాగ్యమ్మ లావణ్య ఇద్దరు వదిన మరదల్లే, ఓకే, పోనీ ఆంటీ అవుతుంది అనుకోండి, ఏదైనా అవునే ఉంటుంది. అయితే విశ్వాసం వచ్చేటప్పటికి ఒకరు తూర్పు ఒకరు పడమర అయిపోతున్నారు. ఇప్పుడు మనమ్మ లావణ్య గుడ్ ఫ్రెండ్స్ అండి, మామూలుగా చెప్తారు. విశ్వాసం వచ్చేలోకి నేను అన్నాను, ఒకవేళ విశ్వాసం వచ్చేలోకి మళ్ళీ ఈ రూమ్ చూపించింది ఆమె, ఇవన్నీ చేసింది ఆమె, వాడ కట్టడానికి చెక్కలు అందించింది వాళ్ళే, వాళ్ళకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా. ఈ లోకంలో ఉన్న మనం అనేక మంది మనకి సహాయపడతారు కానీ ఆ సత్యంలో నిలబడలేకపోవటం దుఃఖకరం, బాధకరం. అయినా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకవేళ దేవుని ప్రణాళికలు ఉంటే నమ్ముతారు, కానీ బలవంతం చేయాల్సిన పని మనకు లేదు. విన్నారా? మీకు విషయం అనేది ఏంటంటే ఫ్రెండ్షిప్పే, దేవుడే. నాకు కూడా బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి, మంచి స్థానాల్లో అన్ని జనులు ఉన్నారు. ఫ్రెండ్షిప్పే, దేవుడే. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. దేవుడు ఏది రైట్ అంటే వాళ్ళు రాంగ్ అన్నా నేను నమ్ముతాను రైట్ అని. ఇప్పుడు మళ్ళా ఎక్కడ తేడా వస్తుంది? నా నమ్మకం దగ్గర వాళ్ళ అపనమ్మకం దగ్గర ఏమొస్తుంది? ఫైటింగ్ వస్తుంది అని. ఆమె కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనిస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అని అంటే ఏంటి? అక్కడ జీవం ఉన్నది. ఆమె యాకోబులో రాజదండం వస్తుంది, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు, అది రొట్టెల ఇల్లు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. లేఖనాల్లో ఉన్నా కూడా ఆయన్ని మెస్సియాగా వారు గుర్తించలేకపోయారు. ఆయనని ఎందరు అంగీకరించిరో వారికి ఆయన దేవుడై ఉన్నాడు. వారి మీద ఆ వెలుగు ఉదయించింది. వెలుగు ఉదయించినప్పుడు సత్యమును వారు అంగీకరించి ఆ వెలుగు మార్గంలో వెళ్తా ఉంది.
జక్కయ్య వాళ్ళ భార్యను తిడతా ఉన్నాడంట. ఎప్పుడన్నా యేసుప్రభు అంటే మూతి కాలుస్తా జాగ్రత్త. విన్నారా ఏమన్నాడు? ఎప్పుడన్నా సరే యేసు గీసు తాటికాయ పీసు ఇలాంటి కబుర్లు ఏం చెప్పొద్దు నా దగ్గర. చాలా మంది అలాగే తిడతారు, నేను చూశానండి. విన్నారా? ఇలాగన అంటే ఎగతాళిగా మాట్లాడతారు ప్రభువుని గురించి. తెలీదు దేవదూత ద్వారా పెట్టబడిన ఆ పేరు. ఎంతమంది ఎగతాళి చేస్తున్నారండి. 3 మేకులు పీకోలేని వాడు ఎలా దేవుడు అవుతాడు? శవారాధన అంట ఇది. ఏ ఆరాధన? చచ్చిపోయిన శవాన్ని ఆరాధిస్తున్నామంట. ఏంటి అలా చూస్తున్నారు? వాడు శవం, వాడికి అర్థం కావట్లే విషయం. వాళ్ళు విత్తనం లేదు, విత్తనం లేదు కాబట్టి జీవాన్ని వాడు ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. అలాగని మనం వాడిని ఎగతాళి చేయాల్సిన పని లేదు. గుడ్డోడిని చూసి, గుడ్డోడు ఉన్నాడు, కళ్ళు తెరిచినోడు ఉన్నాడు. నేను అన్నాను, రే ఈ చిత్రం అలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అన్నాను. ఊరుకోరా, అది చిత్రం అంటావేంటి, చెట్టు అయితే అన్నాడు. విన్నావా? అప్పుడు వాడు నవ్వుకోవాలా, మనం నవ్వుకోవాలా? కళ్ళు ఉన్నవాడు కళ్ళు లేని చూసి ఏం చేయాలా? నా కళ్ళు పెట్టుకొని చూడరా అనాలా? వాదించాలా? వాడి మీద కింద పడి కొట్టాలా? బెల్ట్తో తన్నాలా? నవ్వుకొని ఆగిపోవాలి. వాళ్ళ విత్తనం లేదు, నీలో విత్తనం ఉంది. వాడు అవిశ్వాసి, అజ్ఞాని, చీకటిలో ఉన్నాడు, నువ్వు వెలుగులో ఉన్నావు. వెలుగులో ఉన్న నువ్వు అన్ని చూస్తున్నప్పుడు నువ్వు నమ్ముతున్నావు, నువ్వు పొందుకుంటున్నావు. వాడు చూడట్లేదు, నమ్మట్లేదు, పొందుకోవట్లేదు. ఈ రెండింటిని ఎలా ఢీ కొడతావు నువ్వు? వెలుగును ప్రసరింపజేయగలిగిన వాక్యము ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ కాలానికి వచ్చిన వాక్యము ఆ కాలపు ప్రజలకు వివరించినప్పుడు అది విత్తనం అయితే పట్టుకుంటుంది. అది విత్తనం కాలేదనుకో ఎగతాళి చేస్తుంది. రాజు అంటావు, పశువుల పాకలు ఎలా పడతాడు రాజు? పాటలు పాడమంటే ఒక పాటకి 5 లక్షలు అంట రికార్డింగ్కి. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు ఇక్కడ వాక్యము, విలువైన వాక్యం ఎక్కడుంది? సాధారణముగా సామాన్యతలో ఉంది. విన్నారా? ఎవరైనా గబగబా 10 మందిని మీరు ఇక్కడ తెచ్చారనుకో, సన్నీ అన్నాడు మా ఫ్రెండ్స్ వస్తానన్నారు క్రిస్మస్కి అన్నాడు. క్రిస్మస్ లేదని చెప్పరా? మనం అంటే సాయంత్రం పూట రమ్మన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరో వాళ్ళు పండగ ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్? పోనీ 1వ తారీఖునన్నా వస్తానంటే 1వ తారీఖు నేను ఉన్నానని చెప్పరా అన్న. కాబట్టి పండగలకు వచ్చేవాడు మనకెందుకు? వాక్యం కోసం వస్తే ప్రతి వారం రమ్మన్నారు. చాలా మంది వస్తానన్నారు. సో ప్రస్తుతానికి మన దామోదరం గారిని బట్టి కొంచెం ఆగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వెలుగు ప్రసరిస్తుంది. అక్కడ ప్రసరించినప్పుడు సత్యవంతులు పట్టుకుంటారు. అలాగని వెలుగు వెళ్లకుండా ఆకూడదు, వెలుగు దగ్గరికి రాకుండా ఆపకూడదు. కానీ ఇప్పుడున్న పొజిషన్ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మనకి, అర్థమైందా? కాబట్టి పిల్లారా, మీరు దయచేసి గమనిస్తే, ఇప్పుడు ప్రతాప్ వెళ్ళి, ఏంది ప్రతాప, ఏంటి మన చర్చికి రావట్లేదో? నీకు అన్ని చూసింది మేం కాదా, మేము చేసింది మేం కాదా? ఏందిరా పిల్లోడా మర్చిపోతువా అబ్బా అని అన్నారనుకో. అంటారా? నిజంగానైనా? ఓకే అన్నారనుకో, నేను చర్చికి వెళ్తున్నాను. ఎక్కడా? ఫలానా హౌసింగ్ బోర్డులో. హౌసింగ్ బోర్డులో ఎక్కడా? ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఆపోజిట్లో ఎక్కడ? దామోదరం వాళ్ళ ఇంట్లో ఎక్కడ? ఆగు పద నేను వస్తాను. ఇలా చూశాక ఏమంటారు? డౌన్ ఇళ్లలో ప్రార్థన పెట్టకూడదు. ఎవడు రేపేది? యేసు ప్రభుని పట్టించింది ఎవరు? రోమీలా? సొంత వారా రోమీలు పట్టించారు? చెప్పరండి సార్, ఎవరు పట్టించారు? యూదులేనా? యూదులే తమ కొరకు వచ్చిన వెలుగును పట్టుకోలేకపోయారు. విన్నారా? తెలుగు వాళ్ళకి అర్థం కాని ఈ సత్యం తమిళ వాళ్ళకి అర్థమవుద్దా? అర్థమవుద్ది. దానికోసం పుట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు అలా వచ్చారనుకో, ఈ ఫోన్ నెంబర్ ఎక్కడ? ఇంటి ఓనర్ అందుకని అక్కడ ఉంటుంది. ఏంది? మా ప్రతాప్ ఆడికి పోతున్నాడంట, అటు మంచిది కాదు, పేపర్లు వేపిస్తాం, అంతే కథం.
అయితే దేవుడు మంచివాడు. ఎలాగ తెలుసా? ఆపద రాకముందు ఐగుప్తుకు పంపాడండి. మళ్ళీ దీన్ని మింగటానికి అది వచ్చింది అనుకో, మింగే లోపల అది మింగే లోపల వేరే ప్లేస్ లో ఉంటది ఆమె. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాప్, చర్చి పునాది మీద ప్రార్థన పెట్టినప్పుడు వచ్చావా నువ్వు? చలిలో ఐజక్ గారు డబుల్ దుప్పటి కప్పుకున్నాడే, కప్పుకొని జిప్పు లోపల లాక్కున్నాడు. చూసారా ఆ విన్యాసాలు? మీరు గమనించారు ఎప్పుడన్నా? చూడ, మీ పెళ్ళైన కొత్తలో గుర్తేనా? ఆ తర్వాత మీరు రాత్రంతా బయట ఏం వేశారు? అక్కడ అటు పక్కన పొలం ఉంది, ఇటు పక్కన పొలం ఉంది, ఇక ఎడారిలో మంది ఎక్కడుంది? ఒక మూల అటు ఇసిరేసినట్టుగా ఉంది. ఆ ఇసిరేసిన దాని ఏమంటారు, పిల్లర్ల మీద టెంట్ వేసి చలికి ఎన్ని సైడ్ వాళ్ళు కట్టినా మీకు ఎలా ఉంది? కానీ అప్పుడు దేవుడు ఉన్నాడు. ఆ చలిలో దేవుడు ఉన్నాడు. మీరు గమనించారు, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు. అన్ని సమృద్ధి గుండెలకు దేవుడే లేడు. ఇదేం కథ? ఇప్పుడు చలి, నీకేమో చలి వస్తుంది అనుకున్నావు, లోపల బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ దేవుడు లేకపోతే బ్రహ్మాండంగా ఉంటే ఏం లాభం? నా మాట విన్నారా? ప్రతి కాలంలో కూడా అది ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుందండి. నా మాట విన్నారా? దేవుడు లేకపోవడం కాదు, పోరాటం జరుగుతుంది అక్కడ, చిన్న పోరాటం. కాబట్టి ఆ చలిలో వచ్చి లోపల ఆరాధన చేశాం, చాలా గొప్ప ఆరాధన చేశాం. ఆ చలిని తట్టుకున్నాం. విన్నారా? చలిలో కూడా అంతమంది ప్రజలు వచ్చి ఆసక్తిగా తెల్లవాదులు కనిపెట్టుకున్నారు. ఇవాళ రండి వినండి అన్న కూడా ఒక్కడ రాట్లా. అటువైపు దిక్కు కూడా అదే పనిగా దానం గారు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు లింగంట్ల రాత్రి. ఏమైందంటే ఏదో అంటున్నాడు, నాకు కూడా యోసేపుకి వచ్చిన కళలు రాలేదు కానీ వేరే కళలు వచ్చి బాగా తెల్లవాదులు తబలా డోలకులు వాయించినాయి అంటే. వాక్యము ఎక్కడైతే చల్లారిపోద్దో దయ్యం అక్కడ నివాసం చేస్తుంది. దయ్యం అంటే అవిశ్వాసం, వాక్యం అంటే వెలుగు, విశ్వాసం. కాబట్టి ఎప్పుడైతే సత్యమును గూర్చిన స్పృహ ఉండదో అక్కడ ఏమవుతుందండి? జీవం వేరైపోతుందండి. మళ్ళా జీవం రావాలంటే మళ్ళీ అక్కడ వెలుగు ఉదయించాలి. మళ్ళీ అక్కడ వాక్యం వెళ్తే జీవం వస్తుంది. నా మాట విన్నారా? ఇప్పుడు మన వాళ్ళందరూ దృష్టి, నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉరికేయడానికి ఉన్నారండి ఇక్కడ. అంతలోకి మళ్ళీ ఐజక్ గారు అడ్డం తగిలి వీళ్ళనే లాక్కెళ్ళిపోతున్నారు. బావి ఫోన్ చేసి, మా అమ్మ మరి ఏం చేద్దాంరా తాతని అన్నాడు. తాతని ఏం చేయటం? సంవత్సరం అయితే తాతకి కథ సంవత్సరం అయింది కదా, ఏం చేస్తారు? అదే 31 వాచ్ నైట్ ప్రేయర్. వాచ్ నైట్ కాదు, వాచ్ పగలో. ఎరా ఏం పగలో? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా మీరు గమనించాలి. చాలా మంది అయ్యగారు మేము రావచ్చా? సరే రండి అన్నారు. ఒకళ్ళిద్దరు అయితే రావచ్చు రండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ చెన్నై మీదేమో వెలుగు ఉదయిస్తుంది, స్టార్ కనబడుతుంది. అక్కడేమో సూపర్ స్టార్ ఉన్నాడు. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ దగ్గరికి వెళ్ళాలా, ఈ స్టార్ దగ్గరికి వెళ్ళాలా? ఈ సందిగ్ధం అయిపోతుందండి. విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కాలంలో కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి. కాబట్టి మీ విశ్వాసము బలమయ్యాక కొన్నిటిని జయిస్తారు. మరి ఇప్పుడు విశ్వాసము మీలో బలం అవ్వాలంటే, విశ్వాసం బలం అవ్వాలంటే మీరేం చేయాలి? వాక్యమందు ఎదగాలండి. ఇప్పుడు వాక్యం అంటే వెలుగు. వదిలేసాను. వాక్యము వెలుగు. వాక్యము ఎక్కువైనప్పుడు కాంతి వికసిస్తుంది. నీలో చీకటి వెళ్ళిపోద్ది, నీ అవిశ్వాసం వెళ్ళిపోద్ది. ఇప్పుడు అటు ఇటు కొట్టుమిట్టాడుతుందంటే ఏంటి? వాక్యం 50-50గా అంటే ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు కన్ఫ్యూజ్ గా ఫుల్గా వెలుగు వచ్చింది అనుకో, చీకటి కొంచెం కూడా. మొదటి ముద్రలో ఓపెన్ అయినప్పుడు ఏమొచ్చింది? అక్కడ సింహం ఉంది 4 జీవుల్లో. ఇక్కడ తెల్లని గుర్రం వచ్చింది.
చాలా మంది ఏమనుకొని భ్రమపడ్డారు ఆ దినాల్లో, ఈ తెల్లని గుర్రం అంటే యేసు ప్రభు అని. అవునా? దాని చేతిలో ఏముంది? విల్లుంది, కానీ వదిలేటటువంటిది బాణం లేదు. విన్నారా? కాబట్టి పిల్లరా, అక్కడ ఈ రోజు మందిరాల్లో ఇవన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు అంటే వాక్యము, హంగామా ఉంది, ఆర్భాటం ఉంది, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏది కృత్రిమమైనటువంటి కాంతి ఉంది, జీవము. ఉన్నారా? ఎలా ఉందంటే శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని ఒక ఊచకాలు చేతులు గలవాడు ఉన్నాడంట. విన్నారా? అతన్ని నలుగురు మోసుకొచ్చేవాళ్ళంట కాంట్రాక్ట్ పద్ధతిలో. ఎందుకని చెప్పాలి? ఎందుకు మోసుకొచ్చేవాళ్ళు? ఆ గుడి దగ్గర వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇప్పుడు పండగ రోజుల్లో గుడి దగ్గర ఎవరు ఎక్కువ ఉంటారు? బాబా, ప్రతాపా, బాగున్నావయ్యా, పండగ పూట 100 రూపాయలు అయినానా, ప్రతి వారం 10 రూపాయలు 10 పైసలతో సర్దుకున్నాను ఆయన. పండగ పూట ఎంత ఇవ్వాలి? అక్కడ పాస్టర్కి గిరాకీ, గుడి పక్కన ఉన్న వాడికి గిరాకీ. అంటే నేను వాళ్ళతో పోతలేదులే అండి, ఊరికి చెప్తున్నాను. అంటే ఇద్దరికి గిరాకీ బాగుంది, కానీ నాలాంటి పాస్టర్, వర్తమాన పాస్టర్ వెళ్ళాడు. అక్కడ వెళ్తే ఈయన కూడా బాగానే ఉన్నాడు, ఈయన ముఖం కూడా ప్రకాశంగా ఉంది, ఈయన ఎక్కువ డబ్బులు ఎత్తాడేమో అనుకున్నాడు. నా మాట విన్నారా? నేను అన్న డబ్బు లేదు, డబ్బు లేదు నాకంతా. విన్నారా? మరి ఏముందయ్యా? వెండి బంగారములు మా దగ్గర లేవు. మేము ఈ గుడి ఎవరి పేరు మీద కట్టారో ఆ గుడిని కలిగిన దేవుని పేరిట ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు అవసరమైతే నువ్వు లేచి నడిచి నీ కాళ్ళ మీద నువ్వు బతికేటట్టుగా చేస్తావు. ఇక వెండి లేదు, బంగారం లేదు, నువ్వు నమ్మితే వెంటనే అతల్లో ఏముంది? విత్తనం. నమ్మాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లే అంటే లేచి భాగ్యం వచ్చినట్టుగా ఈ చర్చికి వచ్చారు. ఎందుకు అక్కడ గడపకాడ కూర్చొని ఎందుకు అనవసరం అని ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రణాళికలో ఉన్నవాడు సత్యమును ఎరిగి మందిరములో జీవాన్ని పొందుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే వెలుగును ప్రసరింప చేయగల ఒక ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెలుగు మనల్ని పట్టుకుంటుంది. యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేయబడింది. యేసు ప్రభు మరణించి 3వ దినాన లేస్తాడని అక్కడ చెప్పబడింది. ఆ ప్రకారం ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళుట ప్రయోజనకరము, నేను వెళ్తే ఆదరణకర్త వస్తాడని ఆయన చెప్పాడు. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండమని చెప్పాడు. హల్లెలూయా. వారు నిలిచి ఉన్నప్పుడు యోవేలు ద్వారా జరిగినట్టుగా అగ్ని నాలుకల వలె అగ్ని దిగి వచ్చింది. ఒక చిన్న మేడగది, ఇదే మేడగది. 120 మంది ఉన్నటువంటి కాలంలో వారందరి మీద అగ్ని దిగి వచ్చింది. వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, పొద్దున్నే పచ్చి సరుకు పండగ పూట. అదేం పండగ అంటే పెంతుకోస్తు పండగ అంట. అది కూడా పండగే సార్. పెంతుకోస్తు పండగ పూటన పొద్దున్నే అబ్బాయి వేసేసాడు రా నాయన. ఏం వేసాడు? పచ్చి సరుకు తాగేశాడు. పచ్చి సరుకు పెద్దోపనంపల్లో దొరుకుతుంది. పచ్చి సరుకు నాయన ఏమన్నా చేసేవాడు అట్లాంటిది ఏమన్నా కొద్దిగా నాకు తెలుసు. ఎందుకంటే ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఈ చెన్నారెడ్డిపల్లిలో కూడా తుమ్మ చెక్కతో చేసేవాళ్ళండి పచ్చి సరుకు. కానీ వాళ్ళ సరుకు ఆ సరుకు కాదు. అది ఏ సరుకో తెలుసా? ఆ ద్రాక్షాలు అది తీసిన తర్వాత వైన్ బాగా నిలవ ఉన్నది మంచిది. కానీ పచ్చి పచ్చిది తాగారనుకో తిక్కెక్కిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారండి. విన్నారా? అందుకని వీళ్ళు పొద్దున్నే పెంతుకోస్తు పండగని ఒరిజినల్ సరుకు ఇంకా తీయక ముందే డూప్లికేట్ తాగేసి పచ్చి సరుకు తాగేసి పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారా అనుకున్నారండి. కానీ వాగ్దానం నెరవేరిందా? యోవేలు ద్వారా చెప్పిన వాగ్దానం ఎవరు గ్రహించారు? పేతురు గ్రహించారు. అయ్యలారా, మీరు అనుకున్నట్టుగా పొద్దున్నే వీళ్ళేమి వేయలేదు, కానీ ఆమె ఇది యోవేలులో
ప్రవక్త ద్వారా వ్రాయబడిన లేఖనము నెరవేరేట్లుగా ఇది జరిగింది. ఈరోజు రాప్చర్ కూడా అంతే, ఈ గడియ వర్తమానికుడు కూడా అంతే, ఈ వర్తమానం కూడా అంతే. ఆనాడు అజ్ఞాన కాలమున తెలిసి తెలియక క్రిస్మస్ అంటే దేవుడే పెట్టాడేమో అనుకొని మనం అనుకున్న బైబిల్ చూస్తే లేదు, ప్రవక్త వచ్చి తెలియజేస్తే లేదు, కొన్ని ఆచారాలన్నీ లేవు, అవన్నీ అబద్ధమని మనకు తెలిసిపోయింది. నిజమైన మర్మం మీద మనకు తెలిసిపోయింది. ఈ రోజు పసిపాలన కోసం కాదు మనం ఎదురు చూసేదని తెలిసిపోయింది. ఈ రోజు పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నామని తెలిసిపోయింది. ఆయన రాకల్లో ఎత్తబట్టడానికి వధువైన మనము ముడత మచ్చ డాగు కలంకం లేకుండా నిష్కలంక వధువుగా ఎత్తబడాలని మనకు తెలిసిపోయింది. మనకు అన్ని తెలిసాక మళ్ళా పిచ్చ పనులు చేస్తామా? పెద్దవాడైన తర్వాత పిల్ల చేష్టలు ఏం చేస్తాం? మానేస్తాం. వెలుగు సంపూర్ణంగా ఉదయించిన తర్వాత చీకటి పనులు మనం చేయము, అలాగే అవిశ్వాస పనులు మనము చేయము. ఈరోజు సత్యం ఉదయించింది, వెలుగును ప్రసరింప చేయు ఒక ఆయన తన వర్తమానములు మన వద్దకు పంపించినప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు నమ్మినట్టుగా, ఆ గొల్లవారు నమ్మినట్టుగా, అనగా ఆ గొర్రెలను కాసుకొని చిన్నవారు నమ్మినట్టుగా, అల్పులైన మరియ నమ్మినట్టుగా, యోసేపు నమ్మినట్టుగా, ఆ చిన్న ప్రజలు నమ్మినట్టుగా, అక్కడ ఉన్నటువంటి జక్కయ్య నమ్మినట్టుగా, ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు నమ్మినట్టుగా, ఆ చేపలు పట్టువారు నమ్మినట్టుగా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సమరయులు నమ్మినట్టుగా, అతి హీనమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు నమ్మినట్టుగా ఈ రోజు మనం నమ్మాం. ఈ వర్తమానం నమ్మాం. ఈ వర్తమానంలో క్రీస్తున్నాడు. ఈ వర్తమానం మనల్ని క్రీస్తు ఎద్దకు చేరుస్తుంది. అది మనం నమ్మి ఉన్నాం కాబట్టి దాన్ని పొంది ఉన్నాం. మనల్ని ఇంకెవడు కూడా కలవరా పెట్టలేదు. ఎన్ని పండగలు వచ్చినా ఎన్ని వచ్చినా మన మనసులో మనం అంటాం ఇది దండగా అంటాం. వాక్యాన్ని ఆరాధన చేస్తాం, సత్యాన్ని ఆరాధన చేస్తాం. అక్కడ బంగారమును అలాగే వెండి సాంబ్రాన్ని ఇచ్చినట్టుగా మన హృదయపూర్వక ఆరాధనలతో నిత్యము మనం దేవుణ్ణి సేవిస్తాం. సమయమందు అసమయమందు కాదు, ప్రతి దినము మనకు పండుగ వాతావరణం. ఏ క్షణమో ర్యాప్చర్ మనకు తెలియదు. ఆ ర్యాప్చర్ లో వెళ్ళినప్పుడు ఒకే విందులో మనం అందరం కలిసి భోజనం చేస్తాం. ఆ గొప్ప ఆనందపు వర్తమానం మన దగ్గరికి వచ్చింది. మనం ధన్యులమో దాన్ని మనం అంగీకరించామనంటే దేవుని అనాది సంకల్పం, ఆయన కృప. ఈ చిన్న మందను కూర్చొని ఆయన అంటున్నాడు, భయపడకు, తండ్రి ఆయన రాజ్యాన్ని మీకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. వెలుగును ప్రసరింప చేయు ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న మందను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. ఈ చిన్న పరిచర్యలోనే ఆయన ఆ గొప్ప వెలుగు ఉదయించింది. ఆ వెలుగును బట్టి నీకు స్తోత్రాలు, ఆ ప్రజలను బట్టి నీకు స్తోత్రాలు, ఆ వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. బలహీనలను జ్ఞాపకం చేసుకోండి, వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసతో వచ్చి ఈ వాక్యాన్ని విని వారి గృహాలకు వారు వెళ్ళుచుండగా నిశ్చయముగా దీవించిన ఆయన ఆశీర్వదించి ఈ చిన్న పరిచర్యను వర్ధల చేయండి. అలాగే నాయన ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఇతరత్ర వినుచున్న ప్రతి ఒక్కరికి మేలు చేయండి. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.